హలో అండి. మేము సీ వరల్డ్ స్టార్ట్ అవుతున్నామండి. మాకు సీజనల్ పాస్ ఉంది. సో, మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. ఇక్కడ కిడ్స్‌కి సమ్మర్ హాలిడేస్. కిడ్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటాము. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారండి. వారికి రైడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో, మేము ఫ్రీక్వెంట్‌గా తీసుకొని వెళ్తూ ఉంటాము. మాకు సెడాన్ ఉంది కారు. 2 ఫ్యామిలీ మెంబర్స్ అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా రెంటల్ బేస్ మీద తీసుకొని వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్ అలా జాయిన్ అయ్యి వెళ్ళేటప్పుడు, పేరెంట్స్ ఇండియా నుండి అలా వచ్చినప్పుడు ట్రిప్స్‌కి వెళ్ళాలి అంటే ఇలా రెంటల్ బేస్ మీద తీసుకొని వెళ్తూ ఉంటారండి. ఈ కారు క్రైజ్లర్ పసిఫికా అండి నేము. ఇలా వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది వెళ్ళేటప్పుడు ఇలా 7 సీటర్, 8 సీటర్ అలా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ కార్ 7 సీటర్ అండి. మేము 7 మెంబర్స్ వెళ్తున్నాము. బాబు తీసుకొని వెళ్తున్నాడు కదండీ! బూస్టర్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి. మన కార్‌లో ఉంటుంది కదా! ఇలా రెంటల్‌గా కార్ తీసుకొని వెళ్ళాలి అన్నా కిడ్స్ ఉంటే బేబీ గేర్స్ ఇలా బూస్టర్స్ అది బూస్టర్ అండి. అలాంటివి తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఇలా కార్ తీసుకోవాలి అనుకున్నప్పుడు పర్ డే ఛార్జ్ చేస్తారండి. ఎన్ని డేస్ మనం తీసుకోవాలి అంటే అన్ని డేస్ ఛార్జ్ చేస్తారు. మనం స్టార్టింగ్ డేని పే చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ అందరి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారండి. రూల్స్ చాలా ఫాలో అవుతారు. సో, వారి దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎంత అమౌంట్ అవుతుందో ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయిన తర్వాత రైడ్ అప్పుడే ఛార్జ్ చేస్తారు. వారి దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా! మనం తీసుకునే కారు ఎన్ని సీటర్ కారు ఉంటుందో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారండి. ఆ ఛార్జ్ ప్లస్ ఇన్సూరెన్స్ పే చేయాలి కంపల్సరీగా. ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలండి ఇక్కడ. దేనికైనా మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి సేఫ్టీ కోసం. ఇది ఎస్యూవీ అండి. సో, స్పేషియస్‌గా అనిపించాయి సీట్స్ అవి. డ్రైవ్ చేసేవారికి కానీ జర్నీ చేసేవారికి కానీ చాలా కంఫర్ట్‌గా అనిపించింది. మాకు 1½ అవరే డ్రైవ్ ఉంటుంది. డ్రైవ్ చేసినట్టే అనిపించలేదు అని చెప్పారు. జర్నీ కూడా అసలు అనిపించలేదండి. స్ట్రెయిన్ అసలు అనిపించలేదు. చాలా కంఫర్ట్‌గా అనిపించింది. అందుకే ఇలా లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళాలి అంటే ఇలా వెహికల్ తీసుకొని వెళ్తూ ఉంటారు అనిపించింది. స్ట్రెయిన్ అసలు అనిపించలేదండి. ఇందులో పవర్ సీట్స్ ఉంటాయండి. హైట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కారు క్రైజ్లర్ పసిఫికా అండి కార్ నేమ్. ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ ఎలా ఉంటాయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. కంటిన్యూ చేయండి. సీ వరల్డ్ వెళ్ళాలి అంటే డిఫరెంట్ పాసెస్ ఉంటాయండి. యాన్యువల్ పాస్ తీసుకోవచ్చు. ప్లాటినం, గోల్డ్ పాస్, సీజనల్ పాస్ అలా ఉంటాయండి. లేదు ఏ డే అయితే వెళ్తామో ఆ డే అక్కడ కౌంటర్‌లో అయినా పాసెస్ తీసుకోవచ్చండి. అక్కడ సీ వరల్డ్ అంటే జస్ట్ రైడ్స్ ఉంటాయండి సీ వరల్డ్‌లో. రైట్ సైడ్ సీ వరల్డ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆక్వాటికా ఉంటుందండి. ఆక్వాటికాలో వాటర్ రైడ్స్ ఉంటాయి. సీ వరల్డ్‌లో నార్మల్ రైడ్స్ ఉంటాయండి. కొన్ని స్ప్లాష్ ప్యాడ్స్ అలా సీ వరల్డ్‌లో కూడా ఉంటాయి. వెళ్ళేవారు అక్కడ వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి కదా! సో, వెళ్ళేవారు ఎక్స్‌ట్రా డ్రెసెస్ కూడా అలా తీసుకొని వెళ్తే బెస్ట్ అండి. వెళ్ళేవారికి ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం అలా వెళ్ళేవారి కోసం షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించిందండి. సీ వరల్డ్ మొత్తం కవర్ చేయడానికే 1 డే సరిపోదు. ప్లాటినం పాస్ అలా తీసుకున్నారనుకోండి బెస్ట్ అండి. క్విక్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా రైడ్స్ అన్నీ కవర్ చేసేయొచ్చు. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చండి. రిస్ట్రిక్షన్ ఏముండదు. వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత ఎన్ని టైమ్స్ అయినా రైడ్స్ మనం వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. మేము సీజనల్ పాస్ తీసుకున్నామండి. 4 మెంబర్స్‌కి ఫ్యామిలీలో పర్ హెడ్‌కి $100 అండి. $400 సీజనల్ పాస్. ప్లాటినం పాస్ కొంచెం ఎక్స్‌ట్రా ఉంటుంది. చెక్ చేసుకొని ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చండి. ఇయర్లీ ఫ్రీక్వెంట్‌గా వెళ్తాము అనుకునే వారికి పాసెస్ బెస్ట్. అక్కడ కనిపిస్తున్నాయి కదండీ! అవి ఇంటర్‌సిటీ ట్రావెల్ హైవేస్ అండి అవి. మేము వెళ్ళే వెళ్తున్నాం కదండీ! అక్కడ లైన్సే ఉంటాయి ఇక్కడ. ఆ లైన్స్ క్రాస్ అవ్వకుండా వెళ్ళిపోవాలండి. ఎవరి వేలో వారు వెళ్ళిపోవాలి. మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కదండీ! లెఫ్ట్ సైడ్ 2 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ జస్ట్ క్రాసింగ్‌కి యూజ్ చేస్తారు. మేము సెకండ్ లైన్‌లో వెళ్తున్నాం కదా! ఇక్కడ టెక్సాస్‌లో రూల్స్ ఎలా ఉంటాయంటే స్టేట్‌కి అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇక్కడ. యాక్చువల్‌గా లెఫ్ట్ వే నుండి రైట్ వేకి లైన్ చేంజ్ అవ్వచ్చు. కానీ టెక్సాస్‌లో రూల్స్ ఏంటంటే రైట్ సైడ్ నుండి కూడా లెఫ్ట్ సైడ్ రావచ్చండి. రిమైనింగ్ స్టేట్స్‌లో అలా ఉండడానికి వీల్లేదు. ఓన్లీ లెఫ్ట్ నుండే రైట్ లైన్ చేంజ్ అవ్వడానికి ఉంటాయండి. ఇక్కడ యూఎస్ వచ్చిన తర్వాత రూల్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి రోడ్ రూల్స్. ఇండియా నుండి వచ్చేవారు కూడా మనం వీసా కాపీ తీసుకొని వెళ్తే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారండి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మాకు పాస్ ఉంది కదండీ! మాకు
పార్కింగ్‌కి ఎక్స్‌ట్రా పే చేయవలసిన అవసరం లేదండి. ఇంక్లూడింగ్ సీజనల్ పాస్‌లోనే కవర్ అయిపోతుంది పార్కింగ్ కూడా. స్టార్టింగ్‌లో ఎంట్రన్స్‌లో వచ్చిన వెంటనే ఇలా స్క్రీన్స్ ఉంటాయండి. సీ బగ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని ఉంటే తీసుకోవచ్చండి. ఇలా సీజనల్ పాసెస్‌కి, ప్లాటినం పాసెస్‌కి ఇలా సీ బగ్స్ అలా ఇస్తూ ఉంటారండి. అన్ని టైమ్స్‌లో ఇవ్వరు. ఇయర్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటారు. ఆ టైం ఎగ్జాక్ట్ ఒక టైం ఉంటుంది. ఆ టైం లిమిట్‌లోపే యూజ్ చేసుకోవాలి. లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయండి. ఇలా స్టార్టింగ్ $10 అలా ఇస్తారండి. పర్ హెడ్‌కి $10 అలా ఇస్తారు. ఇన్‌సైడ్ మనం స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు ఆ మనీతో. ఎక్స్‌ట్రా కొంచెం పే చేయవలసి వస్తుంది. రిమైనింగ్ అవి యూజ్ చేసుకోవచ్చండి. సీ వరల్డ్ వెళ్ళినా, ఆక్వాటికాకి వెళ్ళినా రైడ్స్ అంటే లైక్ చేసేవారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా కిడ్స్ వారికి అసలు స్కేరీయే ఉండదు. అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి కిడ్స్. సీ వరల్డ్ వెళ్ళేవారు ఎక్కువ వాకింగ్ ఏరియా ఉంటుందండి. ఎక్కువ వాక్ చేయాలి. వన్ రైడ్ నుండి వేరే రైడ్‌కి వెళ్ళాలి అంటే డిస్టెన్స్ చాలా ఉంటుందండి. సో, షూస్ వేసుకొని వెళ్ళాలి. కంఫర్టబుల్‌గా ఉండేవి క్లాత్స్ వేర్ చేసి వెళ్ళాలండి. అప్పుడు కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కువ ఎంజాయ్ చేయగలరు ఎవరైనా. ఎవ్రీ టైమ్ మా కిడ్స్ మ్యాక్సిమం అన్ని రైడ్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తారండి. ఈ రైడ్ స్టార్టింగ్‌లో బాబుకి కొంచెం ఇలా పడిపోతామేమో అనిపించింది అని చెప్పారు బాబు. నెక్స్ట్ టైమ్ కూడా ట్రై చేశారు. బాబు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అవి సీట్ బెల్ట్స్ వేసేస్తారు కదా! వారికి స్క్రీన్‌లో తెలిసిపోతుందండి. ఎవరికైనా ఫిట్ అవ్వకపోతే వెంటనే అది రైడ్ స్టార్ట్ చేసే ముందు అన్నీ చెక్ చేసుకుంటారండి. గేట్స్ అన్నీ క్లోజ్ చేసి అప్పుడే సిగ్నల్ ఇస్తారు ఆ రైడ్ వెళ్ళడానికి. స్టార్టింగ్‌లో చిన్నదే కదా! వెళ్ళిపోవచ్చు, ట్రై చేయొచ్చు అనుకున్నానండి. కానీ ట్రై చేయలేదు. బాబుని పంపించి కిడ్స్‌కి అసలు స్కేరీ ఉండదండి. సో, వారు వెళ్ళిన తర్వాత వారి ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుంటాను. అలా వెళ్ళినప్పుడు పడిపోతామేమో అలా అనిపించింది. కానీ ప్రొటెక్షన్ బాగుంటుందండి. సీట్ బెల్ట్ ఉంటుంది. అది చాలా హైట్ వెళ్ళిపోతుందండి. చాలా స్కేరీగా అనిపిస్తుంది. కొంచెం స్కేరీగా అనిపించిన వారు ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఎంజాయ్ చేసేవారు రైడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా రైడ్స్ ఉంటాయి. అలా ఎక్కువ ఎంజాయ్ చేసేవారు ప్లాటినం టికెట్ అలా తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు. క్విక్ క్యూ ఉంటుంది. ఎక్కువ టైమ్స్ అలా వెళ్ళేవారు ఎక్కువ హాలిడేస్, లాంగ్ వీకెండ్స్ అలా వచ్చినప్పుడు ఎక్కువ క్యూ లైన్స్ ఉంటాయండి. మనం వెయిట్ చేసి అలా వెళ్ళాలి. వన్ డే సరిపోదు సీ వరల్డ్‌లోనే. ఆక్వాటికా వెళ్ళాలంటే వన్ డే. ఇలా పాసెస్ తీసుకునేవారు ఆక్వాటికా వెళ్ళొచ్చు, సీ వరల్డ్ వెళ్ళొచ్చండి. మేము హాఫ్ డే సీ వరల్డ్‌లో ఉంటాము. హాఫ్ డే ఆక్వాటికాకి అలా వెళ్తూ ఉంటామండి. ఎక్కువ రైడ్స్ ఆల్రెడీ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే షోస్ అన్నీ చూసేసాము. నెక్స్ట్ టైం రైడ్సే కవర్ చేస్తాము. కిడ్స్‌కి ఏ రైడ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారో వాటికే తీసుకొని వెళ్తూ ఉంటాము. నెక్స్ట్ ఆక్వాటికాకి కూడా తీసుకొని వెళ్తామండి. అక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి. షోస్ ఇలా ఉంటాయండి. షోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. ఫుడ్ అలౌ చేయరండి. మేము ఎప్పుడు వెళ్ళినా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తాము. లంచ్ టైంలో అలా పార్కింగ్ ప్లేస్‌లోకి వచ్చేసి కార్‌లో తినేసేసి వెళ్తామండి. అవుట్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు హ్యాండ్‌కి ట్యాగ్ లాగా వేస్తారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. పాసెస్ వారికి ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఇలా డే పాస్ తీసుకునే వారికి హ్యాండ్‌కి ట్యాగ్ వేస్తారు. ఇక్కడ ఫుల్ సమ్మర్ కదండీ! ఇప్పుడు ఆక్వాటికాలో బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎక్కువ వాటర్ రైడ్స్ ఉంటాయి. వాటర్ రైడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగా అనిపిస్తుంది. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. మనము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. లేజీ రివర్ ఉంటుంది. వేవ్స్ వదులుతూ ఉంటారండి. రివర్ లాగా ఉంటుంది. వేవ్స్ వదులుతారు. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి రైడ్స్. సీ వరల్డ్‌లో కూడా రైడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సీ వరల్డ్‌లో ప్లాటినం పాసెస్, యాన్యువల్ పాసెస్ తీసుకునే వారికి ఫ్రీ పాసెస్ ఇస్తూ ఉంటారండి ఇయర్లీ. వారితో పర్ హెడ్‌కి 2 మెంబర్స్‌ని, 1 మెంబర్స్‌ని అలా తీసుకొని వెళ్ళొచ్చు. సో, 4 మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో 8 మెంబర్స్‌ని అలా తీసుకొని వెళ్ళొచ్చండి. ప్లాటినం పాస్ ఉన్న వారికి. ఈ ఇయర్ సీజనల్ పాస్ వారికి కూడా ఫ్రీ పాసెస్ ఇచ్చారు. మాకు 4 పాసెస్ ఉన్నాయి కదండీ! $400 సీజనల్ పాస్ మేము తీసుకుంది. మాకు ఫ్రీ 4 పాసెస్ ఇచ్చారండి. సో, మేము మా ఫ్రెండ్స్‌ని తీసుకొని వెళ్ళాము ఈ ఇయర్. ఇప్పుడు 9:30 అయిందండి. చూసారా పార్కింగ్ చాలా ఈ ఏరియా అంతా పార్కింగ్ ఏరియా అండి. మేము 9:30కి రిటర్న్ అయ్యాము. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యామండి. 1.5 అవర్ డ్రైవ్. నైట్ 9:30కి రిటర్న్ అయ్యాము. 8:30, 9 వరకు ఓపెన్‌లోనే ఉంటుందండి సీ వరల్డ్.
మేము 10కి రిటర్న్ అయిపోయామండి హౌస్కి. నైట్ టైం డ్రైవ్ ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుందండి. లైన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. స్పీడ్ లిమిట్ ఎంత ఉంటుందో అంతే మనం మెయింటైన్ చేయాలండి. రోడ్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి, ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళడానికి వీల్లేదండి. స్పీడ్ గన్స్ ఉంటాయి మిడిల్లో. సో వెంటనే వారికి అలర్ట్స్ వెళ్ళిపోతాయి. కాప్స్ రోడ్ సైడ్ ఉంటూనే ఉంటారు, వారికి వెంటనే అలర్ట్స్ వెళ్ళిపోతాయి. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎక్కువ ట్రక్స్ వెళ్తూ ఉంటాయండి, వారికి సెకండ్ లైన్లోనే అలో ఉంటుంది. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇక్కడ యాక్సిలరేటరు బ్రేకే ఉంటుంది కదండి, ఫాస్ట్ మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాము. అవి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జిట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎగ్జిట్ మిస్ అయ్యామనుకోండి చాలా లాంగ్ వే వెళ్ళవలసి వస్తుంది. మేము హౌస్కి రిటర్న్ వచ్చేసరికి 12 o'clock అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.